మీరే మాట్లాడుతున్నారు. ఏమైనా చేస్తా ఈ కంప్లైంట్ లెటర్ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకుంటే కంప్లైంట్ లెటర్ ఇస్తున్నా నేను. ఆల్రెడీ ఒక వీక్ నింపే కంప్లైంట్ లెటర్ వాళ్ళకి ఇచ్చిర్రు కమిషనర్ గారికి. ఇస్తే కూడా ఏం యాక్షన్ తీసుకుంటలేరు. దాని గురించి అందరు ఏరియా వాళ్ళు పిలిచిర్రు. మాకు పిలిచి అక్కడ ఇట్లా ప్రాబ్లం అయింది, ఇట్లా అవుతుంది అని చెప్తేనే మేము పోయినాం. మేము ఎందుకు పోయినాము? ప్రజల కోసం పోయినాం. మా సొంతం పనికి పోలేము. మేము ప్రజల కోసం పని చేస్తున్నాం. ప్రజల కోసం పోయినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్ని దినాలు అయిన తర్వాత అక్కడ ఏం తీసుకుంటలేరు, యాక్షన్ తీసుకుంటలేరు. దానికోసం నేను పోయినా. నాకేమైనా పైసలు వస్తాయి అక్కడ, లేకుంటే నాకేమైనా లాభ్యం ఉన్నది అక్కడ? నాకేం లేదు అక్కడ. నేను పోయినా పబ్లిక్ కోసం, ఆర్డర్ కోసం పోయినా నేను అక్కడ. ఎందుకు అక్కడ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? అక్కడ ఎట్లా పరిస్థితి అయిందంటే మొత్తం ఘోరమైంది. అక్కడ తాగుతున్నారు, తింటున్నాడు. రాత్రికి అయితే మొత్తం కాండమ్స్ ఉన్నాయి అక్కడ. రేపైతే ఏం చేస్తారు? రేపటికి ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యత? ఎమ్మెల్యే సార్ కడతారు, మీకు అడగారు, మాకు కడతారు. ఎమ్మెల్యే సార్ కడతారు, మా ప్రభుత్వం కడతారు. ఎవరు కడతారు చెప్పనా? అధికారులపైన దుర్భాషలాడడం ఏం చేసినా ఏం దుర్భాష? మీకు బైగన్ కేబాలంటే ఏమని చెప్పు, లేదనా? బైగన్ కేబాలంటే ఏం అర్థం చెప్పు నాకు. మీరైతే ఒక న్యూస్ కదా, అక్కడ నేను న్యూస్ గా అడుగుతున్నా, మీరు ఆడంలో చెప్పండి. మా దగ్గరకు వచ్చి చెప్పడం పద్ధతి కాదు. మీరు అడుగుతున్నానా? అక్కడ బైగన్ కేబాలంటే ఏం అర్థం? అదే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏం తప్పైంది అదే అడగండి. అడుగు. మళ్ళీ అంతగానం మీరు చేస్తున్నారు కదా, మీరు మీకే అడుగుతున్నాం. బైగన్ కేబాలంటే ఇది హైదరాబాద్ అసెట్ ఉన్నది. హైదరాబాద్ మాటల్లో ఇది ఆడతాం. బైగన్ కేబాల్ ఆవరే ఇట్లా చేయరు అట్లా చేయరు. ఇది ఒక మాట ఉన్నది, మాట పైన మాట ఉన్నది. దాంట్లో ఏమైనా తిట్టినామా? ఏమైనా గంద మాటలు? పని చేయమంటే మీకు ఇంతగానం ప్రాబ్లం అవుతుందా? పోయి చూడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడ దాకా ఏమో అట్లనే ఉన్నది. కసర అట్లనే ఉన్నది, మొరీలు అట్లనే ఉన్నాయి. 10 సార్లు ఫోన్ చేస్తే లేపాడు. మేమే కాదు, ఎన్నో దినాలు ఎక్కడికెళ్ళి ఫోన్ చేస్తే కూడా లేపాడు ఆయన. ఎందుకు లేపలేడు? ఎవరు? కమిషనర్ సాబ్. వార్డ్ నెంబర్ 28కి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, వార్డ్ నెంబర్ 22కి వెళ్ళి వస్తున్నాయి, 20కి వెళ్ళి వస్తున్నాయి. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఎందుకు లేపుతాడు? లేపాలి కదా, సమాధానం ఇవ్వాలి. నేను 10 సార్లు చేస్తే లేపాడు. వితిన్ 20 సెకండ్స్లో మా నిరంజన ఫోన్ చేస్తే లేపుతాడు. అయితే ఏమర్థం చేయాలి? ఇది మేము తాండూరు ప్రజల కోసం పని చేస్తున్నాం. ఎవరైనా అడ్డం వస్తే కూడా మేము ఊరుకోము. ఎమ్మెల్యే సార్ మాతో ఉన్నారు. ఎమ్మెల్యే సార్ కుల్లా చెప్పారు, తాండూరులో అభివృద్ధి కోసం ఎవరైనా మధ్యలో వస్తే వాళ్ళకి ఇడిసేది లేదు. ఇంకా కొంతమంది వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రౌడిజం చేస్తున్నారంట. రౌడిజం మీ దాంట్లో నడిచింది. మురళీగౌడ్ పైన దాడి మీరు చేసిండ్రు, పోలీస్ స్టేషన్ పైన మీరు చేసిండ్రు, ఇక్కడ మన బ్రిడ్జ్ కాడ మన్నాన్ మీద దాడి మీరు చేసిండ్రు. అది మీది ఉన్నది. మేము పని చేస్తున్నాం. పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా పని చేస్తాం. వాడ్లా పోని, ఊరోడ్లో పోని, ఎక్కడైనా పోతే మేము పని చేసేవాళ్ళు. మేము ఇంటికాడ పోలేం. ఈ పని మీదినా మాదినా? ఒక మన మీ ప్రెస్ వాళ్ళు వేస్తే ఎవరు పోవాలి? అక్కడ ఆపోజిషన్ వాళ్ళ పోయి లేపాలి. ఇది మీ పని మేము చేస్తున్నాం. ఇంకా మీకు సిగ్గు రావాలి. ఎక్కడున్నా మీ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? మీ వాళ్ళు ఎక్కడున్నారు? ఏమైనా అయితే వస్తారు, రావాలి. ఇక్కడ వచ్చి పని చూడాలి. వాటిలో ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, ఏమవుతుంది అని. అది లేదు. వచ్చి అభిప్రాయాలు ఇది ఏం చెప్పే దానికి సమాధానం చెప్పు. బైగన్ కేబాల్ అంటే దానికి అర్థం ఏమున్నది? నా సొంతం పని కోసం చేస్తున్నామా? మేము ప్రజల కోసమే చేస్తున్నాం. మేము ఏమున్నా చూడు, ఇక్కడికి వెళ్ళి ఎక్కడ దాకా మొత్తం బండ్లు ఆగినాయి. జేసీబీ లేదు, ఆ సాఫ్ చేసే మషిన్ లేదు. ఇక్కడ పోయినా మీ అడిగేది చాలా ఉన్నది. ఇంకా